వాళ్ళందరూ కూడా పరిచి ఇల్లు కట్టించే బాధ్యత మన కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుంది. ఇద్దరు బిల్లు చూసేదా ఎన్నో కొన్ని కోట్ల ఇచ్చారు మన ఇద్దరు బిల్లు. కాంగ్రెస్ పార్టీ అలాగే ఇప్పుడున్న మన పిల్లలందరూ కూడా కొంతమంది నిరుపేదలు ఉన్నారు, చాలా మంది చదువుకుంటారు, కొంతమంది పిల్లలందరూ కూడా చదువుకోవాలని చెప్పి కేజీ టు పీజీ వరకు కూడా ఉచిత విద్య ఇచ్చారు. ఆ ఉచిత విద్య ఉండడం వల్ల అందరూ కూడా బాగా చదువుకుని మన ఇంట్లోనే కొంతమంది కలెక్టర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు. అందుకే విద్య చాలా ఉపకారం. అలాంటి విద్య మన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలందరూ కూడా ఆలోచించి ఉచిత విద్య మనందరం చదువుకుంటేనే మనందరం బాగుంటుంది, భారతదేశం బాగుంటుంది, మన ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది అని చెప్పి అందరూ కూడా ఉచిత విద్య ఇచ్చారు. అలాగే ఇక్కడికి వచ్చిన మీరు అందరూ కూడా మనం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధానం చేసే వరకు కూడా మనందరం కష్టపడాలి. అది ఇప్పుడు మంచి అవకాశం. బీజేపీ ప్రభుత్వం చూసారా మణిపూర్ లో అంత నగ్నంగా క్రిస్టియన్ మహిళ మన దళిత మహిళలను తీసుకొచ్చి నగ్నంగా నడిపించి ఎవరు ఒక్కరు మాట్లాడాల. రాహుల్ గాంధీ గారి ఒకే ఒక్క వ్యక్తి పార్లమెంట్ లో తలెత్తి ఆయన రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి ఒకే ఒక వ్యక్తి మణిపూర్ లో ఆయన పార్లమెంట్ లో మనందరి కోసం పోరాడారు. తర్వాత అప్పుడు మన క్రిస్టియన్ సోదరులందరూ కూడా మనందరూ కూడా ర్యాలీ చేసాం. అవన్నీ మనం మర్చిపోకూడదు. బీజేపీ ప్రభుత్వాన్ని మనం భారతదేశం నుంచి బయటికి తోలాలి. మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ప్రధాన అవకాశం మన అందరికీ పుష్కలంగా ఉంది. కంపల్సరీ ప్రజలందరూ కూడా మన జరిగిన ఎలక్షన్ అన్ని చోట్ల కూడా మన కాంగ్రెస్ పార్టీ మన అస్తం గుర్తుని మనందరం కాపాడుకోవాల్సిన బాధ్యత కరెక్ట్గా టైం వచ్చింది. 10 సంవత్సరాలు కూడా ఎంత నరకయాత్ర అంటే అంత నరకయాత్ర బీజేపీ ప్రభుత్వం చూపించింది. అలాగే మన జగన్ గారు కూడా మనం ఏదో చేస్తానుకున్నాం. ఆయన కూడా ఏం చేయాల సొంత చెల్లి శర్మలని అవమానపరిచి బయటకు పెట్టుకునే ఘనత ఆయన కూడా ఆదర్శాలంటే రాజశేఖర రెడ్డి గారు నక్కం మన కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారి కోరిక కాంగ్రెస్ పార్టీ, ఆయన కోరిక మనకి రాహుల్ గాంధీ ప్రదానం చేసే బాధ్యత మనందరం కూడా తీసుకుని అస్తం గుర్తుకి ఓటేసే సమయం దగ్గరికి వచ్చింది. మే 13వ తారీఖున మనందరం కూడా అస్తం గుర్తుకి ఓటేసి దగ్గర బుద్ధి మోడీకి చెప్పాలని చెప్పి మీ అందరి తరఫున నేను కూడా మీకు ఎప్పుడూ అండగా నేను ఉంటానని చెప్పి మీ అందరికీ నేను సపోర్ట్ ఉండాలని చెప్పి కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం మన ర్యాలీగా అప్పుడు మనం ఇలా వెళ్ళవలసి వస్తున్నానా, ఇలా చర్చి దగ్గరికి అందరూ అన్ని వెనకాల ఫాలో అన్న సాగర్ పెట్టానా.